డేటా సైన్స్ ప్రపంచంలో కొన్ని రూల్స్ దాదాపు దేవుడిచ్చినట్టే ఫాలో అయిపోతాం కదా. అందులో ఒకటి ఈ సెంట్రల్ లిమిట్ థియరం. ఇది మనమందరం నేర్చుకున్న చాలా పవర్ఫుల్ టూల్. కానీ దాని చుట్టూ ఒక పెద్ద అపోహ ఉంది, ముఖ్యంగా ఒక మ్యాజిక్ నంబర్ గురించి. ఈరోజు మనం ఆ అపోహల సంగతేంటో తేల్చేద్దాం. సరే, ఇక సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. రెడిట్లో ఒక యూజర్ దీన్ని ముఖం మీదే చెత్త అన్నారు. కొంచెం కఠినంగానే ఉంది కదా. కానీ చాలా ఇంట్రొడక్షన్ కోర్సుల్లో మళ్లీ మళ్లీ చెప్పే ఈ ఐడియా గురించి వాళ్ళకి ఎందుకంత కోపం వచ్చిందో దాని వెనకున్న కారణమేంటో చూద్దాం. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఆ మ్యాజిక్ నంబర్ 30 గురించే. మనలో చాలామందికి ఇలాగే చెప్పారు, మీ శాంపిల్ సైజ్ గనక 30 దాటితే సెంట్రల్ లిమిట్ థియరం అప్లై అవుతుంది, ఇంకంతా సేఫ్. కానీ అసలు రూల్ ఎక్కడ్నుంచి వచ్చింది? మరి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాటిస్టీషియన్స్ దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? అసలు ఈ రూల్ పునాదులు అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ థీరం నిన్నో మొన్నో వచ్చింది కాదు, దీని మూలాలు కొన్ని శతాబ్దాల నాటివి. దీని అసలైన మ్యాజిక్ ఏంటంటే, మన దగ్గరున్న ఒరిజినల్ డేటా ఎంత గజిబిజిగా ఉన్నా పర్లేదు, అంటే దాని షేప్ ఏదో విచిత్రంగా వంకర టింకర్గా ఉందనుకుందాం. ఇప్పుడు దానిలోంచి మనం పదే పదే చిన్న చిన్న గ్రూపుల్ని శాంపిల్స్గా తీసుకుని ప్రతి గ్రూప్ యావరేజ్ని ప్లాట్ చేస్తూ వెళ్తే ఒక ఆర్డర్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ యావరేజ్లన్నీ కలిసి ఒక అందమైన పర్ఫెక్ట్ బెల్ షేప్ కర్వ్గా మారిపోతాయి. అంటే గందరగోళం నుంచి ఒక క్రమం పుడుతుంది. అదే దీని పవర్. చూడండి, ఇది ఎవరో ఒక్కరు కనిపెట్టిన ఐడియా కాదు, ఇదొక ఎవల్యూషన్. బెర్నోలీ వేసిన ఫౌండేషన్ మీద డి మోయివ్రే, లాప్లేస్ లాంటి జీనియస్లు ఒకరి తర్వాత ఒకరు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా 1920లో జార్జ్ పోలియా దీనికి సెంట్రల్ లిమిట్ థియరం అని పేరు పెట్టేంతవరకు ఈ జర్నీ సాగింది. అంటే మ్యాథ్స్ హిస్టరీలో ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం చేసిందన్నమాట. సరే, ఇంత పాత అంటే కొన్ని వందల ఏళ్ల నాటి ఈ మ్యాథ్ థియరం ఈ రోజుల్లో ఒక డేటా సైంటిస్ట్కి ఎందుకు అంత ఇంపార్టెంట్? దాని ప్రాక్టికల్ పవర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఉదాహరణకు, మనం ఒక పెద్ద టెక్ కంపెనీలో పనిచేస్తున్నామనుకుందాం. మన టాస్క్ ఏంటి? వెబ్ పేజ్ యావరేజ్ లోడ్ టైం కనుక్కోవడం. ఇప్పుడు ప్రతి యూజర్కి లోడ్ టైం మెజర్ చేయడం అనేది అసాధ్యం. మరేం చేస్తాం? ఇక్కడే సిఎల్టీ హీరోలా ఎంట్రీ ఇస్తుంది. మనమేం చేస్తామంటే 50 మంది యూజర్లతో చిన్న చిన్న ర్యాండమ్ గ్రూపులను పదే పదే తీసుకుని ప్రతి గ్రూపుకు యావరేజ్ లోడ్ టైం లెక్కిస్తామన్నమాట. అప్పుడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఒరిజినల్ లోడ్ టైం డేటా చాలా స్క్యూ అయి ఉన్నా సరే, అంటే చాలామందికి ఫాస్ట్గా, కొందరికేమో చాలా స్లోగా లోడ్ అవుతున్నా కూడా మనం తీసిన శాంపుల్ యావరేజ్లు మాత్రం ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ను ఫామ్ చేస్తాయి. దీనివల్ల మనం మొత్తం పాపులేషన్ గురించి నమ్మకమైన అంచనాలు వేయగలుగుతాం. అయితే మన ఎగ్జాంపుల్లో 50 శాంపుల్ సైజ్ వాడాం గదా, మరి 30 సరిపోతుందా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూసర్గా సిఎల్టీ ఎంత పవర్ఫుల్లో. కానీ ఇది గుడ్డిగా నమ్మేసే మంత్రమైతే కాదు. మరి ఆ రూల్ ఆఫ్ 30 ఎక్కడ దెబ్బ కొడుతుంది? ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు చూద్దాం. సిఎల్టీ అనేది ఏదో మ్యాజిక్ ట్రిక్ కాదు, అది కొన్ని కండిషన్స్ మీద ఆధారపడిన ఒక మ్యాథమెటికల్ థియరం. అవేంటంటే, శాంపిల్స్ ర్యాండమ్గా తీసుకోవాలి, లేదంటే మనకు బయాస్డ్ రిజల్ట్స్ వస్తాయి. ప్రతి డేటా పాయింట్ ఇండిపెండెంట్గా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన ఒరిజినల్ పాపులేషన్కి ఒక ఫైనైట్ మీన్, ఫైనైట్ వేరియన్స్ ఉండాలి. ఆ రెడిట్ థ్రెడ్లో ఒక యూజర్ చెప్పినట్టు రియల్ లైఫ్ డేటాలో ఈ రూల్స్ చాలాసార్లు బ్రేక్ అవుతాయి. అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. ఇక్కడే ఆ రూల్ ఆఫ్ 30 పునాదులు కదలడం మొదలవుతాయి. ఎందుకంటే ఒకవైపు n greater than 30 చాలు అని చెప్పే టెక్స్ట్ బుక్సే బైనామియల్ డేటా లాంటి కొన్ని స్పెషల్ కేసులకొచ్చేసరికి n/p greater than 5 లాంటి కంప్లీట్గా వేరే రూల్స్ చెప్తాయి. ఒకే రూల్ అన్నింటికీ వర్తించినప్పుడు దాన్ని మనం యూనివర్సల్ రూల్ అని ఎలా అనగలం కదా. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రెడిట్ యూజర్ ఇఫ్రీకే ఒక షాకింగ్ ఎగ్జాంపుల్ షేర్ చేశారు. వాళ్ళు చాలా ఎక్కువగా స్క్యూ అయిన ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకుని 30 కాదు, ఏకంగా 50,000 శాంపిల్ సైజ్ వాడారట. అయినా సరే ఆ శాంపిల్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్గా మారలేదట. ఆలోచించండి, ఆ రూల్ ఆఫ్ 30 అనేది ఎంత డేంజరస్గా మనల్ని తప్పుదారి పట్టించగలదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణే ఉంటుంది. సరే, 30 మ్యాజిక్ నంబర్ కాకపోతే 50,000 కూడా ఫెయిల్ అయితే మరి మన శాంపిల్ సైజ్ ఎప్పుడు సరిపోతుంది? ఎలా తెలుస్తుంది మనకి? దీనికసలు సమాధానమేంటి? ఆ సమాధానం ఒక నెంబర్లో లేదు, అది మన దగ్గరున్న ఒరిజినల్ డేటా షేప్లో ఉంది. ఇక్కడ 2 ముఖ్యమైన పదాలున్నాయి, స్క్యూనెస్ ఇంకా కర్టోసిస్.
సింపుల్గా చెప్పాలంటే స్క్యూనెస్ అంటే మన డిస్ట్రిబ్యూషన్ ఎంత వంకరగా ఉంది, అంటే ఒకవైపుకి పొడవాటి తోక ఉందా అని. కర్టోసిస్ అంటే ఆ తోకలు ఎంత హెవీగా ఉన్నాయి, అంటే అక్కడ విపరీతమైన అవుట్లయర్స్ ఉన్నాయా అని. మన డేటా ఎంత ఎక్కువ స్క్యూ అయి ఎంత హెవీ టెయిల్స్ కలిగి ఉంటే సిఎల్టీ పనిచేయడానికి మనకు అంత పెద్ద శాంపిల్ సైజ్ కావాలన్నమాట. ఈ ప్లాట్ చూడండి. ఎంత పెద్ద శాంపిల్ సైజ్ కావాలి అనే ప్రశ్నకు ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఇదొక సింగిల్ నంబర్ కాదు, ఇదొక సర్ఫేస్. ఒక యాక్సిస్ మీద శాంపిల్ సైజ్ n ఉంది, ఇంకో యాక్సిస్ మీద z ఉంది. అంటే మనం డిస్ట్రిబ్యూషన్ మధ్యలో చూస్తున్నామా లేక చివర్లో ఉన్న టెయిల్స్ని చూస్తున్నామా అని. ఆ సర్ఫేస్ ఎక్కడైతే పైకుందో అక్కడ ఎర్రర్ ఎక్కువ ఉందని అర్థం. దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏం తెలుస్తోందంటే డిస్ట్రిబ్యూషన్ యొక్క టెయిల్స్ దగ్గర ఖచ్చితత్వం కావాలంటే మనకు చాలా పెద్ద n అవసరం. సో ఇదంతా మనల్ని ఒక కొత్త థింకింగ్కి తీసుకెళ్తుంది. సెంట్రల్ లిమిట్ థియరంను ఒక గుడ్డి రూల్గా కాకుండా ఒక షార్ప్ టూల్గా ఎలా వాడాలో చూద్దాం. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? సెంట్రల్ లిమిట్ థియరం అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్, కానీ దాన్ని తెలివిగా వాడుకోవాలి. n>30 అనే రూల్ని పక్కన పెట్టి మన డేటాని మనం చూడాలి. అది స్క్యూ అయి ఉందా, థియరం అజంప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఎందుకంటే చివరికి సిఎల్టీ అనేది గుడ్డిగా ఫాలో అయ్యే రూల్ కాదు, అదొక సుత్తి లాంటిది. దాన్ని ఎప్పుడూ ఎలా వాడాలో తెలిసినప్పుడే అది పనికొస్తుంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం రెగ్యులర్గా వాడే ఇలాంటి డేటా సైన్స్ రూల్స్ ఆఫ్ థంబ్లో ఇంకా వేటిని మనం ఇలాగే లోతుగా ప్రశ్నించాలి. ఎందుకంటే అసలైన డేటా సైన్స్ అంటే రూల్స్ పాటించడం కాదు, ఆ రూల్స్ వెనుకున్న ఎందుకు అనేదాన్ని అర్థం చేసుకోవడం.